ఏంటే నువ్వు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. వాయుస్తంభనంలో అంతసేపు ఉండేసరికి ఆశ్చర్యపోయావు కదూ. అందులో నుంచి తేరుకోవడానికి ఇంతసేపు పట్టిందా? చూసావు కదే నా టాలెంట్. ఏయ్, నాకు ఇంత టాలెంట్ ఉందని తెలియక కుళ్ళుకుంటూ నన్ను కొడుతున్నావా? నోర్మోయ్, ఇదా నీ టాలెంట్? Four, three, two. ఇదెక్కడిది? నువ్వున్న రాజపేటికలో దొరికింది. నేను ఒక్కదాన్నే లేను కదా. 5 నిమిషాలున్నది నువ్వొక్కదానివే కదా. ఆక్సిజన్ ని పట్టుకెళ్ళి పరీక్షలో నెగ్గావు. ఇదే ఒక గెలిపేనా? ఓ షిట్, ఇది అక్కడ పడిపోయిందన్నది నేను చూసుకోలేదు. మాట్లాడవేంటి? నువ్వు అసలు యువరానివే కాదు అన్నది నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఈ పరీక్షల్లో పాల్గొనడమే కరెక్ట్ కాదు అనుకుంటుంటే అయినా పాల్గొన్నావు. మళ్ళీ ఈ దొంగదారులు దొక్కుతున్నావు. అసలు ఏంటిది? ఏముంది? ఏమనుకుంటే అదే. నీ వల్ల 5 నిమిషాలు ఉండటం కాదు అన్న అనుమానంతోనే పెట్టె మొత్తం వెతికితే ఇది దొరికింది. నాకు కాకుండా ఇంకెవరికైనా దొరికితే అసలు నీ పరిస్థితి ఏంటి? నెల రోజుల తర్వాత విడాకులిస్తున్న నీ మొగుడు ఈ రోజే ఇచ్చేసేవాడు. ఈ రోజే నీ బతుకు బస్టాండ్ అయ్యేది. ఏంటి ఆ చూపేంటి? నీ వల్ల కానప్పుడు కామ్గా ఉండు. అంతేగాని ఇంకోసారి ఇలాంటి అడ్డదారులు తొక్కావో బాగోదు చెప్తున్నాను. చామంతి, అసలు ఏంటి నీ సమస్య? నువ్వు నా చెల్లెలివే, ఒకే రక్తంతో పుట్టిన అక్క చెల్లెళ్ళవే మనం. ఒకే కడుపున పుట్టిన తోడబుట్టిన వాళ్ళవే మనం. అక్క యువరాణి అవుతుంటే చెల్లెలిగా సంతోషించాల్సింది పోయి ఈ డిటెక్టివ్ పనులేంటే?